అందరికీ నమస్కారం. నా పేరు పులి రజని. నేను ఎక్స్ కౌన్సిలర్ని. ఈరోజు కావలి జిల్లా సాధన సమితిలో సభ్యురాల్ని. కావలి జిల్లా సాధన సమితి ఎందుకంటే దీని ప్రధాన లక్ష్యం కావలిని జిల్లాగా ఏర్పాటు చేయడం. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తితో మన కావలిని జిల్లాగా ఏర్పాటు చేస్తే కందుకూరు, కోవూరు, పాత అల్లూరు, అలాగే కావలి, ఉదయగిరి ప్రాంతాలను కలుపుతూ కావలి కేంద్రంగా కావలిని జిల్లాగా మారిస్తే ఉపాధి అవకాశాలు కావలి యువతకు లభిస్తుంది. ఎందుకంటే లోకల్గా పరిగణించబడి కావలి యువతకి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. అన్ని విధాలుగా అభివృద్ధిలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్న మన కావలిని ఇప్పటికే కావలిలో రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నె హార్బరు, దగదర్తి విమానాశ్రయం ఇవన్నీ కూడాను శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. కావలి కనకపట్టణంగా మారుతుంది అని బ్రహ్మంగారి సూచన కూడాను ఆయన రాసి ఉన్నారు. అలాగే కావలి కనకపట్టణంగా మారాలి అన్న ఈ అభివృద్ధి పనులతో ముందుకు వెళ్తున్న కావలిని కేంద్రంగా తీసుకొని ఇవన్నీ మిగిలిన నియోజకవర్గాలను కలుపుతూ జిల్లాగా ఏర్పాటు చేయాలనే సదుద్దేశంతో ఈరోజు ప్రజల్లోకి మరింత చైతన్యాన్ని కలిగించడానికి, ప్రజా అవగాహనను కల్పించడానికి ఈ కరపత్ర విడుదల పొట్టి శ్రీరాములు గారి సాక్షిగా ఓపెన్ చేయడం జరిగింది. ఇది రేపటి నుంచి ప్రజలందరి ఇళ్లకు చేరుతుంది. విద్యావంతులారా, మేధావులారా, కావలి ప్రజలారా అందరూ ఒక్కసారి ప్రజా ప్రయోజనార్థం, ప్రజా సంక్షేమం కోసం ఉపయోగపడే సదుద్దేశమైన ఈ కావలి జిల్లాగా ఏర్పాటు చేద్దాం అనే మా మంచి ఆలోచనకి మీరు సహకరిస్తారని, మీ ఆలోచనల్ని, సూచనల్ని, సలహాలని అన్నిటినీ అందిస్తారని, అలాగే మా వెన్నంటి ఉండి ఈ పోరాటంలో మీరు కూడా సాయుధులై నిలబడతారని మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ కోరుకుంటున్నాను. నమస్కారం.